నిన్నటి రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో సీఎస్కే అభిమానుల్లోనూ, క్రికెట్ అభిమానుల్లోనూ ఒకే ఒక్క సందేహం నెలకొంది. అంతకుముందు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన సీఎస్కే ఈ మ్యాచ్లోనైనా నెగ్గుతుందా లేదా అని కొందరు సందేహపడ్డారు. కానీ వారి సందేహాలన్నింటినీ సంజూ శాంసన్ తన బ్యాటింగ్తో పటాపంచలు చేశాడు. సంజూ సూపర్ శాంసన్. ధోనీ లేని లోటును పూడ్చడం ఎవరికైనా కష్టమే. కానీ నిన్న సంజూ ఆడిన తీరు చూస్తుంటే సీఎస్కేకి ఒక నమ్మకమైన లీడర్ దొరికాడనిపిస్తుంది. కేవలం 54 బంతుల్లోనే అజేయమైన సెంచరీని సాధించడం, అది కూడా బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఉన్న ముంబై ఇండియన్స్పై చేయడం సామాన్యమైన విషయం కాదు. అతను ముంబైపై సెంచరీ బాదిన తొలి సీఎస్కే బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ముంబై బౌలర్లలో భయం పుట్టించేలా అతను ఆడిన క్లాస్ అండ్ మాస్ షాట్లు నిన్నటి హైలైట్. అభిమానులకైతే ధోనీ ఫినిషింగ్ టచ్ను సంజూ ఒకసారి తన సెంచరీతో రీప్లే చేసినట్లు అనిపించింది. అకీల్ హుస్సేన్ స్పిన్ మ్యాజిక్. అకీల్ హుస్సేన్ తన మెరుపులాంటి బౌలింగ్తో ముంబైను వణికించాడు. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ను వారి సొంత గడ్డపై కట్టడి చేయడం అనేది ముంబై క్రికెట్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన రికార్డుగా నిలిచింది. ప్రస్తుతం ధోనీ లేని లోటును కవర్ చేస్తూ ముంబై ఇండియన్స్పై 100 పరుగుల పైచిలుకు తేడాతో విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతానికి సాక్ష్యంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్పై అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ల్లో ఈ మ్యాచ్ కూడా ఒకటిగా నిలిచిపోతుంది. నిజంగా ఇది సీఎస్కే అభిమానులకు విజిల్ పోడు మూమెంట్. ఈ సక్సెస్పై, అలాగే సంజూ శాంసన్ ఆట తీరుపై మీరేమంటారు? ఈ సీజన్లో సీఎస్కే మళ్లీ కప్పు కొడుతుందని మీరు భావిస్తే కామెంట్ బాక్స్లో యెల్లో ఎమోజీని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.